మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ మండలం తాటికొండ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాటికొండ శివార్లోని నేషనల్ హైవే సమీపంలోని బొక్కల ఫ్యాక్టరీ ఎదుట గాజులపేట గ్రామానికి చెందిన యువకులు ధర్నాకు దిగారు. పశువుల కబేరాలతో ఆయిల్ తీసే క్రమంలో కంపెనీ నుంచి వెలువడుతున్న విష వాయువుల కారణంగా పరిసరాలు కాలుష్యం అవుతున్నాయని ఆరోపిస్తూ యువకులు కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించారు. కంపెనీ నుంచి వెలువడే విషవాయువుల కారణంగా తమ పిల్లలు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారంటూ కంపెనీలోకి తీసుకువస్తున్న జంతు కళేబరాల వాహనాన్ని స్థానిక యువకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గాజులపేట యువకులకు కంపెనీ యాజమాన్యానికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ మండలం తాటికొండ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాటికొండ శివార్లోని నేషనల్ హైవే సమీపంలోని బొక్కల ఫ్యాక్టరీ ఎదుట గాజులపేట గ్రామానికి చెందిన యువకులు ధర్నాకు దిగారు. పశువుల కబేరాలతో ఆయిల్ తీసే క్రమంలో కంపెనీ నుంచి వెలువడుతున్న విషవాయువుల కారణంగా పరిసరాలు కాలుష్యమవుతున్నాయని ఆరోపిస్తూ యువకులు కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించారు. కంపెనీ నుంచి వెలువడే విషవాయువుల కారణంగా తమ పిల్లలు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారంటూ కంపెనీలోకి తీసుకువస్తున్న జంతు కళేబరాల వాహనాన్ని స్థానిక యువకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గాజులపేట యువకులకు కంపెనీ యాజమాన్యానికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక ఇదే అంశంపై మా మహబూబ్నగర్ జిల్లా ప్రతినిధి రహీం ఫోన్లో మరింత తాజా అప్డేట్స్ అందిస్తారు. రహీం, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ మండలం తాటికొండ వద్ద గత కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే బొక్కల ఫ్యాక్టరీ అయితే ఉంది, అయితే ఈ బొక్కల ఫ్యాక్టరీ దగ్గర పక్కన ఉన్న గ్రామంలో పక్కన ఉన్న గ్రామాలు కావచ్చు, అలాగే చిన్న చిన్న పల్లెటూర్లు కావచ్చు, అక్కడ వ్యర్థ వాసన వస్తుంది. చిన్నపిల్లలకు శ్వాస ఇబ్బంది అవుతుందని చెప్పి, ముసలోళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, శ్వాస ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు గత 2 సంవత్సరాల నుంచి అయితే కంప్లైంట్ చేస్తున్నారు. అయినా అధికారులు కావచ్చు ఎవరు కూడా స్పందించడం లేదు. మొత్తానికి రాత్రి నిన్న ఏదైతే నిన్న సాయంత్రము పశువుల కళేబరాలతో ఆయిల్ తీసే క్రమంలో గాలి కాలుష్యం అవుతుందని చెప్పి వరుసగా అయితే గొడవలు జరుగుతున్నాయి. మొత్తానికి చూసినట్టుగా నిన్న కంపెనీ ఎదుట గ్రామ యువకులు ఏదైతే యూత్ ఉంటారో వాళ్ళందరూ కలిసి గ్రామం ముందర కూర్చొని కంపెనీ ముందర కూర్చొని నిరసనకైతే దిగారు. మొత్తానికైతే బూత్పూర్ పోలీస్ వాళ్ళకి సంఘటన తెలిసి వాళ్ళు కూడా బెటాలియన్ తో వచ్చి వాళ్ళని అక్కడ చెదరగొట్టారు. అధికారులు కూడా అతి తొందరలో దీనికి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆనంద్. ఓకే, రైట్, థ్యాంక్ యూ రహీం. తీసుకో అందరినీ తీసుకో.